అన్ని గ్రామాల కూలీలందరూ ఎంఆర్ఓకి వచ్చి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినా రైతులకు జీవనభూతి సంవత్సరం 10,000 అన్నాడు రేవంత్ రెడ్డి సీఎం గారు. వెంటనే ఈ 9 తారీఖు సంబరాల బదులు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నువ్వు వెయ్యాలా, వెయ్యండి వెళ్ళాలా. మేము ఈ డిసెంబర్ 2 తారీఖున నిజామాబాద్ ఫ్లైట్ ముట్టడుంది. మీరు 9 తారీఖు లోపల ఈ కూలీలందరికీ సంవత్సరం 12,000 వేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని చెప్పి అఖిల భారత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఈ 9 తారీఖు సమ్మర్ లోపల అమలు చేయాలని చెప్పి అఖిల భారత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలో భాగంగా 12,000 జీవనాభివృద్ధిని కూలీలకు వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పి గత 100 రోజులే కాదు ఇలా సంవత్సరం అయిపోతున్నది. దాన్ని ఇప్పటిదాకా అమలు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే 12,000 జీవనాభివృద్ధిని వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత భగవశీల కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రెండల్ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటన చేసిండు, అట్లాగే 2,000 ఉన్న పింఛను సుఖ 4,000 పెంచిచ్చి తర్వాత వ్యవసాయ కూలీలకు కానీ వృద్ధులకు కానీ ఆదుకుంటాని వాగ్దానం చేసిండు. అట్లాగే 2 లక్షల రుణమాఫీ సుఖ చేస్తాని మన రేవంత్ రెడ్డి వాగ్దానం చేసిండు. ఇలా కొంతమందికి మాత్రమే రైతుల రుణమాఫీ జరిగింది. రైతు భారత్ తీసుకొస్తున్నాడు. అన్ని పేరు మీద అనేక పట్టాలు ఇక్కడి అక్కడ చేర్పులు మార్పులు చేసిండు. నేను అధికారంలోకి వస్తే భారతం పేరు మీద ధర్ని భారతం పేరు మీద ఇది మొత్తము ధర్ని ఎత్తేసి మొత్తము ఎవరికైతే భూములు వేరేల పేరు మీద పోయినాయో అవి తక్షణము వాళ్ళ పేరు మీద వచ్చేటట్లా తీసుకుంటాని నిర్ణయం చేస్తాని వాగ్దానం చేసిండు. అనేక వాగ్దానాల ద్వారా మన రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నేను ఇస్తా. ఇప్పటికీ రైతు భరోసా పేరుకు 15,000 రూపాయలు లేవు. ఖాళీ స్థలం ఉన్నోళ్లకు 5 లక్షల రూపాయలు నేను ఖచ్చితంగా మంజూరు చేస్తా. ఈ రోజుకు ఖాళీ స్థలం ఉన్న అనేక మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు సుఖ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సుఖ అనేక మంది పింఛన్ల కోసానికి తర్వాత ఇళ్ల స్థలాల కోసానికి అనేక పింఛన్ల కోసానికి ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇవ్వడం జరుగుతున్నది. అయ్యా నువ్వు ఏదైతే మాటల గారటి చేస్తున్నావు, స్టేజ్ మీదకి రాగానే రైతులకు ఏదో చేస్తున్నామంటే మోసం మాటలు చెప్తున్నావు. వ్యవసాయ కార్మికులకు సంవత్సరంకు 12,000 రూపాయలు ఇస్తున్నావు. ఇప్పటికి 12,000 కాదు కదా, సంవత్సరం అవుతున్న 12 పైసలు లేవు. కాబట్టి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏదైతే వాగ్దానాలు 6 వాగ్దానాలు చేసినావో నువ్వు వాగ్దానాలు నెరవేరకపోతే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ జడ్పీ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని పొందబెడతామని ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి నువ్వు ఏదైతే 9 తారీఖు నాడు మన అవతార అంటే సంవత్సరం దినాలు గడపాలని ఉత్సవం చేయాలని కోరుతున్నావు. మేము సుగా ఈ ఏదైతే నెరవేరలేదో తక్షణం నెరవేరాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే సోమవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం తరఫున కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఆ ధర్నా సుఖ ఇప్పుడు వచ్చిన కార్మికులు మీరందరూ కలెక్టర్ ఆఫీసుగా వచ్చి జయప్రదం రైతు కూలీలు వ్యవసాయ కూలీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విద్యార్థులకు మేధావులకు మహిళలకు అందరికీ కోరుతున్నాం. ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా సోమవారం సుఖ ఆటోలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కు రావాలని సుఖ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి కోరుతున్నాం. ఇవ్వడానికి చేతులు రావడం లేదు తప్ప ఐడి కార్డు ఇతర రంగాల కార్మికులకు బీడీ అందిస్తున్నట్టుగా 2016 మీ 100 రోజుల పని వాళ్ళందరికీ కూడా ఇది అడుగుతున్నారు. 2016 టైం సోమవారం మంగళవారం దాకా కూడా వస్తుంది సార్ ఫారాలు తీసుకొని. ఎందుకంటే అందరికీ దేని గురించి ఫారాలు తీసుకొని ఆధార్ కార్డు పనికి సంబంధించి మన మండల సార్ అన్ని దగ్గర ఇది రిప్రజెంటేషన్ ఇవ్వండి. దరఖాస్తులు అనేవి మన వాళ్ళు కలెక్షన్ చేసి వాళ్ళు దరఖాస్తులు పంపిస్తారు.